మిత్రులారా, ఈరోజు మనం ఇంకా 2 అంశాలున్నాయి. సమగ్ర జీవన శైలి. దీంట్లో భాగంగా నిన్న నిన్నటి రోజున మనము సమగ్ర జీవన శైలిలో భాగంగా ఒత్తిడి అంటే ఏంటి? ఒత్తిడి యొక్క లక్షణాలు తెలుసుకోవడం ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఒత్తిడి యొక్క ప్రభావం ఎలా ఉంటది దేహం మీద? దేహంలో ఏ అవయవం మీద ఎలాంటి ప్రభావం ఉంటదనేటువంటిది ఒక అద్భుతమైన అంశము. మనం ఒత్తిడి గురించి దాంట్లో దానికి తర్వాయి భాగంగా కంటిన్యూషన్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనకు ఒత్తిడి అనేటువంటిది నిన్నటి రోజు తెలుసుకున్నాం మనం. ఒత్తిడి అంటే మన మైండ్‌లో అంటే మన మనసులో కానీ, మనకు అనిపించిన అది మన మనసు మీద ఒత్తిడి కలిగినా, లేదా అలా ఫీలింగ్ వచ్చినా, లేదంటే మన దేహానికి ఎలాంటి ఒక మన దేహం మీద చూపించే ప్రభావం ఏదైనా గానీ పదే పదే రావడం కానీ, సడెన్‌గా అలాంటి సంఘటనలు జరగడం గానీ మన జీవితంలో జరిగితే అప్పుడు మనకు మన మైండ్ చూపించే ప్రతిక్రియ అంటారు దీన్ని. మన మైండ్ చూపించే ప్రతిచర్య లేదంటే ప్రతిక్రియ అంటాం. సో, దాన్ని ఒత్తిడి అంటాం. అప్పుడేం చేస్తుందంటే ఆ ప్రతిక్రియ చూపియడము, ఆ ప్రతిచర్య ద్వారా మనం కాపాడుకోగలుగుతాం. లేదంటే కాపాడుకోవడం కష్టం. అప్పుడేమవుద్దంటే అలాంటి మానసికంగా ఒత్తిడి అంటాం. భౌతికంగా ఒత్తిడి అంటాం. మానసిక ఒత్తిడి అంటే మన మనసులో ఏదైనా ఒక అలాంటి ఫీలింగు, ఆలోచన లేదా ఇంకెవరైనా అనేటువంటి మాటల ద్వారా గానీ, ఇంకోటి ద్వారా గానీ మన మనసులో ఒక ఒత్తిడి అనేటువంటిది స్టార్ట్ అవుతది. అంటే ఒక ఆలోచన పదే పదే దాన్ని చేస్తూ ఉంటాం. సో, ఇలా జరగడం వల్ల ఇలాంటి విషయాల్లో ఆ ఒత్తిడి కలిగినప్పుడు మన దేహంలో ఏమైతుందంటే మన మెదడు ఎస్పెషల్లీ మెదడు 2 రకాల హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది అనేది మనం నిన్న తెలుసుకున్నాం. అది అడ్రినలిన్, తర్వాత కార్టిసాల్. ఈ 2 హార్మోన్‌లు ఉత్పత్తి చేసి మన దేహం ఏం చేస్తుందంటే ఈ యొక్క పరిస్థితి నుంచి తట్టుకోవడానికి, ఈ పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఈ హార్మోన్సు. అయితే ఈ హార్మోన్స్ పదే పదే ఉత్పత్తి కాకూడదు. అది మనం చూసుకోవాలి. ఆ విధంగా మన మన దినచర్యలు, మన జీవితంలో అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే. రైట్. సో, అలా పదే పదే జరిగితే, పదే పదే మన దేహంలో ఆ ఒత్తిడి అలానే ఉండిపోయి, ఆ కార్టిసాలు, అడ్రినలిన్ అనేటువంటి ఈ 2 ఈ యొక్క హార్మోన్స్ యొక్క పరిస్థితి అలానే ఎప్పుడూ ఉత్పత్తి అవుతూ అలానే ఉండిపోతే దేహంలో, రక్తంలో ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటే, అప్పుడు మన దేహం మీద ప్రభావం చూపిస్తది. ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? చెప్పాలంటే చెడు పరిణామాలు మన దేహం మీద చూపిస్తుంది. మన దేహంలో ఏ అవయవం ఏ విధంగా ప్రభావితం అవుతుంది ఈ యొక్క స్ట్రెస్ నుంచి, ఒత్తిడి నుంచి అనేది మనం ఈరోజు తెలుసుకున్నటువంటి అద్భుతమైన విషయం. బ్రెయిన్ గురించి చూడండి. బ్రెయిన్ మీద అంటే మన మెదడు మీద ఆహ్, ఎలాంటి ఒత్తిడి అంటే ఆ ఒత్తిడి నుంచి వచ్చే ప్రభావం ఎలా ఉంటదో చూసుకుందాం. సో, బ్రెయిన్ మీద ఎలా ఉంటదంటే హెడేక్ వస్తది. అంటే తలనొప్పొస్తది. తర్వాత ఒక రకంగా ఈ చెప్పాలంటే గూడా ఒక రకమైన ఫీలింగ్ డిప్రెషన్ ఫీలింగ్. అంటే ఒక రకమైనటువంటి ఆ ఫీలింగ్ వస్తది. తర్వాత శక్తి విహీనం అనిపిస్తూ ఉంటది. తర్వాత విచారంగా అనిపించడము, నర్వ్స్ వీక్‌నెస్ అనిపించడము, కోపం రావడము, ఒక రకంగా విరక్తి లేదంటే ఇరిటేషన్ రావడము అలా జరుగుతూ ఉంటది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఎక్కువ తినాలనిపియడం లేదా తక్కువ తినాలనిపియడం అలాంటివి కూడా అనిపిస్తుంటది. నిద్రపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటది. సో, తర్వాత ఆ విధంగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనిపిస్తూ ఉంటది. ఉన్నట్టుండి ఏదో భయమయ్యేది, ఆందోళన అయ్యేది, డిప్రెషన్ వచ్చేది. ఇలాంటివన్నీ కూడా మెదడుకు సంబంధించి ఇట్లాంటి ప్రభావం మన మీద చూపిస్తుంది. ఏది? ఒత్తిడి అనేటువంటిది. ఓకే. తర్వాత మన చర్మం మీద ఎలాంటివి చూపిస్తుంది నిన్న తెలుసుకున్నాం. చర్మం మీద ఖచ్చితంగా ఈ యాక్నే అంటాం గదా! యాక్నే తర్వాత ఇంకా చెప్పాలంటే కొన్ని స్కిన్ మీద అంటే మన చర్మం మీద స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి గదా! అవన్నీ కూడా ఈ ఒత్తిడి నుంచి కూడా వస్తూ ఉంటాయి అనేది తెలుసుకోవాలి. తర్వాత మన యొక్క కండరాలు, తర్వాత జాయింట్స్. కండరాలు, కీళ్ళు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే, ఈ యొక్క కండరాల నొప్పులొస్తాయి చెప్పాలంటే. తర్వాత సో, ఇంకా చెప్పాలంటే షోల్డర్స్ భుజాలు, భుజాలు
బ్యాక్ పెయిన్ రావడము, తర్వాత ఇంకా చెప్పాలంటే ఆ, మన అంటే వెనక బోన్ డెన్సిటీ, మనలో ఉన్నటువంటి బోన్ డెన్సిటీ తగ్గడం, బ్యాక్ పెయిన్ రావడం, షోల్డర్ పెయిన్ రావడం, ఇలాంటివన్నీ కూడా దీని నుంచి ఒత్తిడి నుంచి జరుగుతూ ఉంటాయి. మనలో మనం అబ్జర్వ్ చేస్తే ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మనం అనుభవిస్తూ ఉంటాం. తర్వాత హృదయం సంబంధించి చూద్దాం. హృదయం సంబంధించి వచ్చినప్పుడు మనకు ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, తర్వాత హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్ అట్లాంటివి రావడము, వీటికి అన్నిటి కారణం ఒత్తిడి అని చెప్తాం. తర్వాత స్టమక్, పొట్ట, పొట్టకు సంబంధించి అంటే ఒక రకంగా స్టమక్ పెయిన్ రావడం, తర్వాత ఇంకా చెప్పాలంటే సో కడుపులో మంట, తర్వాత యొక్క బరువు పెరగడం, ఒబెసిటీ, అట్లాంటి సమస్యలు, అంటే స్టమక్ కూడా ఈ యొక్క బరువు పెరగడం అంటే ఆటోమేటిక్గా ఈ ఒత్తిడి నుంచి జరుగుతూ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తే మనకి లావుగా ఉంటారు. సో దానికి కారణము ఈ యొక్క ఒత్తిడి మాత్రమే. ఉమ్. తర్వాత ప్యాన్క్రియాస్, ఈ ప్యాన్క్రియాస్ కూడా ఎక్కువగా డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ ఒత్తిడి ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ప్యాన్క్రియాస్ మీద ఎలా పనిచేస్తుందంటే ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి చేయకపోవడము, ఆపేయడము, ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడము, ఇలాంటి జరిగినప్పుడు డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత మన పొట్టలో ఉన్నటువంటి చిన్న పేగుల మీద పనిచేస్తాయి. చిన్న పేగులు, పెద్ద పేగులు ఉన్నాయి కదా, వాటి మీద కూడా డయేరియా రావడము, అంటే విరేచనాలు, లేదంటే కూడా మలబద్ధకం రావడము. ఓకే. తర్వాత ఇంకా వివిధ వివిధ రకాలైనటువంటి ఈ యొక్క జీర్ణకోశ వ్యాధులు రావడము, వీటన్నింటికి ఒత్తిడి కారణం అవుతుంది. చూడండి ఎలా ఎన్ని రకాల ప్రభావితం చూపిస్తుంది మన దేహం మీద ఈ ఒత్తిడి అనేటువంటిది. తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, అంటే మన సంతానోత్పత్తి వ్యవస్థ మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. ఎలాగంటే సో మామూలుగా మహిళలకైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ సరిగా రాకపోవడము, ఎక్కువ రావడం, తక్కువ రావడము, ఇలాంటివి జరుగుతుంది. సో తర్వాత ఆ, నార్మల్గా ఏదైనా కానీ ఈ సెక్సువల్ డిజైర్స్ ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడము. సో పురుషులకైతే వాళ్ళ యొక్క సిమెన్ ప్రొడక్షను, అంటే వీర్య కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడము, దాని నుంచి సంతానహీనత కలగడము. సో ఇలాంటివన్నీ కూడా రకరకాల ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇలాంటి తొందరలు కూడా అవుతూ ఉంటాయి ఈ ఒత్తిడి వలన. ఓకే, అది అర్థం చేసుకోవాలి. తర్వాత చివరగా ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన యొక్క వ్యాధి నిరోధక శక్తి ఉంది కదా, దాన్ని కూడా ఖచ్చితంగా తగ్గించి ఎలాంటి రోగం వచ్చినా దాని నుంచి మనం బయటపడే అవకాశం లేకుండా చేస్తుంది. అంటే రోగాల నుంచి బయటపడాలంటే మనకు వ్యాధి నిరోధక శక్తి కావాలి ఎప్పుడు కూడా. ఆ వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువైపోతుంది కాబట్టి మన రోగాల నుంచి బయటపడే అవకాశం తక్కువగా ఉంటుంది. చిన్న చిన్న రోగాలు కూడా మనల్ని బాధిస్తూ ఉంటాయి. ఓకే, చిన్న చిన్న రోగాలకు కూడా మనం గురి అవుతూ ఉంటాం. ఎందుకు అంటే ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తి తక్కువైంది కాబట్టి. సో సో ఈ విధంగా ఇన్ని రకాల ప్రభావం మనకు దేహం మీద చూపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఒత్తిడి అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి మిత్రులారా. ఇది ఈరోజు మనం సమగ్ర జీవనశైలిలో భాగంగా తెలుసుకునేటువంటి ఈ ఒత్తిడి యొక్క ప్రభావం. అంటే ఒత్తిడి నుంచి ఎలాంటి ప్రభావం మన యొక్క దేహంలో ఏ అవయవం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సో దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకొని ఒత్తిడిని ఎప్పుడు కూడా సరైన రీతిలో నిర్వహించుకోవాలి. అంటే ఒత్తిడి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా సో ఏ విషయాన్ని కూడా పూర్తిగా ఎక్కువ డీప్గా తీసుకోకుండా, అంటే మనస్సులో ఆలోచించేసి అలా వదిలేయాలి అంతే. దాన్ని హార్ట్ వరకు తీసుకోకూడదు. పదే పదే ఒకే ఆలోచన రిపీట్ చేసుకోకూడదు. మూడోది వచ్చేసి ధ్యానం చేస్తూ ఉంటే ఏ విషయాన్ని కూడా ఎక్కువగా తీసుకోరు. ధ్యానం చేసేటువంటి మాస్టర్స్, ధ్యాన అభ్యాసాలు, అంటే ధ్యానం చేసే సాధకులు ఎప్పుడు కూడా ఆ ప్రతి విషయాన్ని కూడా టేక్ ఇట్ ఈజీ పాలసీ, అంటే లైట్గా తీసుకుంటారు. దాన్ని ఎప్పుడు కూడా హెవీగా తీసుకోరు. ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ పోతామో మన జీవితంలో ఈ ఒత్తిడి రహిత జీవితాన్ని మనం గడిపే అవకాశం ఉంటుంది. సో అది మన మాస్టర్స్ అందరికి కూడా అది అలవాటు అవుతుంది. సో నిదానంగా ధ్యానం చేస్తూ ఉంటే, స్వాధ్యాయం చేస్తూ, సజన సాంగత్యం చేస్తూ ఉంటే, ఇలా ఎంతోమంది మాస్టర్స్ దగ్గర జ్ఞానం తీసుకుంటూ ఉంటే మనలో ఒత్తిడి రహిత జీవనాన్ని సాధించే అవకాశం అద్భుతంగా ఉంది. అది ఇప్పటికే చాలామంది మీలో సాధించి ఉంటారు. ఇక అలాంటిది ఏమైనా ఇంకా ఎవరైనా అలాంటి విషయంలో కొంత కొరత ఉంటే దాన్ని పూర్తి చేసుకోండి. దాన్ని తగ్గించుకుంటూ సో మన లోపల శాంతిని పెంచుకుంటూ పోవాలి. శాంతిని, ప్రశాంతతను పెంచుకుంటూ పోవాలి. ఒత్తిడిని
పూర్తిగా తగ్గిస్తూ పోవాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా ఒత్తిడి వలన ఈ కార్టిసోలు, అడ్రినలిన్ అని ఈ 2 హార్మోన్లు ఎప్పుడు దేహంలో ప్రవహిస్తూ ఉంటే, రక్తంలో ప్రవహిస్తూ పోతే ఖచ్చితంగా ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ ప్రెషర్‌ని పెంచుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ పెంచుతాయి. తర్వాత దీని చిన్నగా హార్ట్ అటాక్స్ రావడము, ఈ రోజుల్లో జరుగుతున్న అన్నీ కూడా హార్ట్ అటాక్ కారణమే ఇది. ఈ ఈ రోజుల్లో ఇటీవల కాలంలో జరుగుతున్న హార్ట్ అటాక్సు, తక్కువ వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్, తక్కువ వయసులోనే వాళ్ళకొస్తున్నటువంటి బీపీలు, ఇవన్నీ కూడా డయాబెటిస్‌లు, షుగర్‌లు ఇవన్నీ కూడా కారణం ఏందంటే ఈ ఒత్తిడినే. ఎందుకంటే మామూలు చూస్తూ ఉంటాం మనం. సాఫ్ట్‌వేర్ జాబుల్లో వీటన్నిటిలో గమనిస్తే వాళ్ళకు అంటే సాలరీ ఎక్కువగా ఉండొచ్చు, అందమైన జీవితం ఉండొచ్చు, అన్నీ బానే ఉంటాయి. కాకపోతే నిత్యం ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. పొద్దున్నుంచి రాత్రి వరకు గూడా. అంటే ఒకటి వాళ్ళ జాబ్‌లో అలాంటి డిమాండ్ ఉంటది. అంతే ఆ సాలరీ ఎలా ఇస్తారో అదే విధంగా వాళ్ళ డిమాండ్ గూడా అలానే ఉంటది. ఎవరిది? వాళ్ళను ఉపయోగించుకున్నటువంటి యజమానులు. ఆ యొక్క కంపెనీలు. ఖచ్చితంగా వాళ్ళ ఒత్తిడి పెడుతూనే ఉంటారు. ఆ ఒత్తిడి ద్వారా వాళ్ళ నుంచి ఆ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఆ యొక్క వర్క్‌ను గూడా అలానే తీసుకుంటూ ఉంటారు. సో, తప్పకుండా ఆ ఒత్తిడి పూర్తిగా అనుభవిస్తూ ఉంటారు. అయితే ఆ ఒత్తిడి రహితంగా చేసుకోవడం వాళ్ళకి తెలియదు. ధ్యానం చేయడం తెలియదు. పాజిటివ్ థింకింగ్ లేదు. ఇంకా చెప్పాలంటే ఇంట్లో ఒక సరైన వాతావరణం ఉండదు. ఎందుకంటే ఒక కుటుంబం అనేది ధ్యాన కుటుంబం అయితే అప్పుడు ఆ ఇంట్లో అందరి యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా మంచి ధోరణిలో ఉంటాయి. పాజిటివ్ థింకింగ్ ఉంటది. ఒకరికొకరు సహకరించుకుంటూ ఆ విధంగా ముందుకెళ్తారు. లేదంటే మనం ఎంత సంపాదించినా గానీ ఈ ఒత్తిడి వలన ఎప్పుడైతే ఈ యొక్క ఈ హార్మోన్స్ ఎక్కువైపోతాయో ఖచ్చితంగా వాళ్ళకి స్టాండర్డ్‌గా బీపీ వచ్చేసి మొత్తం జీవితం అంతా కూడా ఆమె మాత్రలు తీసుకోవాలని చెప్పేస్తారు డాక్టర్లు. ఈ విధంగా ఎంతోమంది అనుభవిస్తున్నారు. మనం గమనిస్తూ ఉన్నాం కూడా కదా! వీటన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలంటే, ఒత్తిడి రహిత జీవితాన్ని అనుభవించాలంటే, ఈ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి మనము ధ్యానం చెప్పి, వాళ్ళతో ధ్యానం చేపిస్తే వాళ్ళు కూడా ఖచ్చితంగా మంచి జీవితాన్ని, అందమైన, సుందరమైన జీవితాన్ని వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటది. ఇది మిత్రులారా ఈరోజు మనము ఈ యొక్క సమగ్ర జీవన శైలి భాగంగా ఈ యొక్క అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకున్నాం.